రక్తం మరిగిపోతుంది. రక్తం మరిగిపోతుంది. మరిగిపోతుంది. మరిగి మరిగి పొంగిపోతుంది ఒంట్లో రక్తం. నాకు ఇవాళ ఎవరైనా చేయండి, ఏమన్నా చేయండి. నవ్వడం కాదు, లైవ్లోకి వచ్చి పొంగిపోతుంది. చూడండి చూడండి, పొంగిపోతుంది. ఇక్కడ ఏం చేస్తాను నాకే తెలియదు. ఇవాళ మోడీయా, మోడీ తాత దిగి రావాల్సిందే. వాళ్ళ ఏమైనా సరే రగిలిపోతుంది. ఇక్కడ ఉడికిపోతుంది. ఇక్కడ మరిగిపోతుంది. ఇక్కడ హాయ్ సార్ కాదండి, ఇక్కడ ఆవేశం చూడండి. ఇక్కడ నా ఆక్రోశం చూడండి. ఇక్కడ నా మరిగిపోతున్న రక్తాన్ని చూడండి. చండ్ర నిప్పులు. ఇక్కడ చండ్ర నిప్పులు కక్కుతున్నాను. ఇక్కడ చండ్ర నిప్పులు. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు వేసుకుంటా కానీ నీళ్ళు కూడా లేవు. ఇక్కడ రక్తం ఏమన్నా పొంగిపోతుంది, ఏమన్నా చల్లారుతుందేమో నీళ్ళకి తీసుకుంటే. నీళ్ళు కూడా లేవు. ఇక్కడ మోడీ కుట్ర నీళ్ళు లేకుండా చేశాడు నా దగ్గర. ఇక్కడ మోడీ కుట్ర మొత్తం ఇదంతా నీళ్ళు కూడా లేకుండా చేశాడు. నమస్తే లేదండి సురేష్ కుమార్ గారు, ఈరోజు ఏమైనా సరే యుద్ధం చేసేయాల్సిందే. అదేదో బూతికిట్టు కొట్టరా డప్పు, ఎరడప్పు కొట్టు, ఊగిపోయిన బొంకు బాబు, అల్లాడిపోయిన అసెంబ్లీ కొట్టు, డప్పు కొట్టు. మోడీ తాత దిగి రావాలి మన డప్పు కొడితే. అదేవో డామోజీ చూస్తారంటే డోలు సన్నాయి ఊదా పక్క నుంచి. నువ్వు అద్దిరిపోయింది అసెంబ్లీ, దద్దరిల్లిపోయింది. తోక ముడిచిన మోడీ, మోడీ తాత కూడా భయపడ్డాడు. కొట్టు నువ్వు. ఇంకా ఏంటి తమ్ముడు రామకృష్ణ, సినిమా కామెడీ అని ఏం చేస్తుంది? కనబడతలేదా? చండ్ర నిప్పులు సినిమా కామెడీ అంటారు మీరు ఇక్కడ. ఇదేం బాగలేదు. పాపి చిరాయువు, పాపి బీపీ వచ్చిన పోదో బతికిద్ది. దేవుడు తీసుకెళ్లే దగ్గర పాపి బతుకుతాడు. అట్టాగే రక్తం పొంగిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. బాబాయ్ ఏమైంది? సారీ ఫ్రెండ్స్, నాకేదో పూనకం పూనింది. ఇందాకడ కొద్దిసేపు నేను ఎల్లో మీడియా చదివాను పేపర్లో. ఆ ఎల్లో మీడియా పేపర్లు చదవగానే నాకు ఒక రకమైన పూనకం వచ్చేసింది ఒంట్లోంచి. రక్తం బాయిల్ అయిపోయింది. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసి గుండె కొతకొతలాడిపోయింది. రక్తం అయితే మరిగిపోయింది. కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో మరిగి మరిగి పొంగిపోయింది ఆ ఒంట్లోంచి. నాకెవడో పూనేరు ఇందాకడ, బహుశా చంద్రబాబు నాయుడు గారేమో. కూల్ కూల్, నార్మల్గా వచ్చేస్తా. ఇంకా తగ్గిపోతుంది. నా బీపీ అంత డౌన్ అయిపోతుంది. అమ్మయ్య. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఇందాక ఏమనుకోద్దండి, పచ్చ మీడియా పేపర్లు చూసి, ఆ మీడియాలు చూసి, నిన్న లైవ్ అసెంబ్లీలో జరిగింది చూసి నా రక్తం మరిగిపోయింది, రక్తం పొంగిపోయింది. ఇప్పుడు మామూలు ప్రసాద్ చిగిల్శెట్టిని అయిపోయాను. ఇంకా రామకృష్ణ గారు, అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. బీటలు కూడా వచ్చాడు గోడలకి. పార్టీకి అసెంబ్లీలో భూకంపం వచ్చి ఉండాలి. బీటలు కూడా కాదు. పార్టీకి మన డప్పు కొట్టుంటారు కదా, అసెంబ్లీలో భూకంపం, దద్దరిల్లిపోయింది అసెంబ్లీ అని చెప్పేసి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు అన్యాయం చేసిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు ఒక 50% చేసి ఉంటే ఒక 50% అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా లెక్కలు చెప్పకుండా మొత్తం
బొంకేసి మొత్తం బొక్కేసేసి దిగమింగేసి ఈ రోజునాడు ఇష్టారాజ్యం ఖర్చు పెట్టేసుకుని వాళ్ళు లెక్కలు అడిగితేనేమో కేంద్రం మీద నా రక్తం మరిగిపోతుంది, రక్తం పొంగిపోతుందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక డ్రామా ఆడుతున్నారు. అయితే ఏంటంటే కొంతమంది ఉంటారు చెప్పాలంటే బానిసలు అనమాట. ఆ బానిసలకి మాత్రం అది ఒక రకమైన ఒక యాక్షన్ సినిమాలాగా అద్భుతంగా ఉంటుంది. నిజాయితీగా నిజంగా చూసే వాళ్ళకి మాత్రం అదొక డ్రామా లాగా ఉంటుంది అనమాట. నిన్న జరిగింది అసెంబ్లీలో మొత్తం డ్రామానే. నిన్న జరిగింది కూడా అక్కడ ఏమీ లేదు, ఏమీ కాలేదు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన 4.5 సంవత్సరాల పాటు చేసిన తప్పులన్నింటిని కప్పెట్టడానికి పాతాళంలో పాతేయడానికి బీజేపీ మీద యుద్ధం అని చెప్పేసి ఒక డ్రామా ఆడుతున్నారు. అందుమించి ఏమీ లేదు. బీజేపీ అన్యాయం చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో జేఎఫ్సీ కమిటీ వేసి మనకి 75,000 కోట్ల చిల్లర డబ్బు నిధులు రావాలని చెప్పి ఆ కమిటీ తేల్చడం కూడా జరిగింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఎంపీల చేత రాజీనామాలు చేపించి కేంద్రం మీద యుద్ధము, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు, జగన్ నాటకం ఆడుతున్నారు, దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ ధర్మ పోరాట దీక్షలు కూడా పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దీక్షలని మొదలైనవి మనం చూసుకుంటే. నల్ల చొక్కాలతో అసెంబ్లీ నిన్న ఏంటంటే చంద్రబాబు నాయుడు సింబాలిక్గా ఏం చెప్పారంటే, ఇవే మా తెలుగుదేశం పార్టీకి చివరి అసెంబ్లీ సమావేశాలు, మా తెలుగుదేశం పార్టీ తెలుగు చరిత్రలో చచ్చిపోబోతుంది సంపూర్ణంగా. తెలంగాణలో చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా చచ్చిపోబోతుంది. మా పార్టీకి ఇవే అధికార పార్టీగా ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి నల్ల చొక్కా వేసుకుని సింబాలిక్గా చెప్పారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మా పార్టీ చచ్చిపోయింది పూర్తిగా, ఇంకా అధికారం మాకు రాదు అని నల్ల చొక్కాలు వేసుకుని మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దానికి అలా సింబాలిక్ మనం అర్థం చేస్తున్నాం. బోయపాటికి కానీ కృషికి కానీ పంపిస్తే బాలయ్యకి 103 సినిమా అవుతుంది. సూపర్ బ్రదర్ రామకృష్ణ గారు, సూపర్ సినిమా ఇది. అది మాత్రం అది పథకాలు పెడతారు ఎన్నికల ముందు. పసుపు కుంకుమ అంటారు, పింఛన్లు అంటారు, సైకిళ్ళు అంటారు, అదంటారు ఇదంటారు. వాళ్ళు ఇష్టారాజ్యం. మనం అధికారం ఇచ్చాము వాళ్ళకి. అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు పథకాలు పెట్టుకుంటూ ఉంటారు. నాకు బ్లాక్ షర్ట్ దొరకలే యాక్చువల్గా. నాకు దొరకేదో ఈ కలర్ షర్ట్ దొరికింది. భాస్కర్ అవార్డు ఇప్పించేద్దాం సురేష్ కుమార్ గారు. ఇప్పించేయాలని చంద్రబాబు నాయుడు గారు మన భాస్కర్ అవార్డు ఇప్పించేయాల్సిందే. అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది. నేను చూస్తుంటే అసెంబ్లీలో ఆ యాక్షన్స్ ఒక యుద్ధ సన్నివేశం తలపడుతుంది. ప్రతి సీను క్లైమాక్సే. ప్రతి సీను ఒక డైమండ్, ప్రతి సీను ఒక క్లైమాక్సే. నేను జరిగింది చూస్తే అసెంబ్లీలో. ఏమి నటన. అసలు ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? ఇటువంటి నటులు కూడా ఉంటారా? అసలు ఒక మహానటులు, ఒక మన ఎస్వి రంగారావు గారు కానివ్వండి, అందులో చిత్తూరు నాగయ్య గారు కానివ్వండి, ఎంతమంది నటులు లేరు. ఆ మహానటులను కూడా, జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ కూడా, వాళ్ళని కూడా తోసాడు. అసలు ఒక ప్రకాష్ రాజ్ గారు ఉంటారు నటుడు, మహానటుడు. ఆ నటన కూడా వీళ్ళు ఈయన పక్క నెట్టేశాడు అనమాట. పక్కకు అందరం తోసాడు అంతే. మహానటులను కూడా తోసాడు. అసలు ఎంత ఉద్వేగం, ఎంత బాధ ఈయనకి. ప్రత్యేక హోదా వేస్ట్ అన్న వ్యక్తే ఈ రోజునాడు, హోదా అంటే జైల్లో పెట్టిస్తున్న వ్యక్తే ఈ రోజునాడు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఎంత గుండె బాదుకుంటున్నాడు. నిన్న నాకు అసెంబ్లీలో ఒక ఎపిసోడ్, నాకు మన అపరిచితుడు సినిమా ఉంది కదా, అపరిచితుడు ఎపిసోడ్ నాకు గుర్తొస్తుంది. ఆయన అపరిచితుడు ఎలా మారిపోతాడో అలాగే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అలా మారిపోయారు. అంతకుముందు ఏంటంటే ఆయన ఒక రకమైన మనిషి, నిన్న ఒక రకమైన మనిషి. ఎందుకు ఇంతకుముందు చెప్పిన దానికి పూర్తిగా నిన్న వ్యతిరేకంగా చేశారు. ఆయన పూర్తిగా వ్యతిరేకంగా చేశారు నేను చెప్పిన దానికి. సత్య గారు చెప్తున్నట్టుగా తాత్కాలిక సచివాలయంలో ఈసారి వరదలు వస్తే తట్టుకోవడం కష్టం. తాత్కాలిక సచివాలయం మాదిరి అన్నమాట. అసలు నిన్న నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, నిన్న పొంగిన రక్తానికి ఈ పాటికి
అమరావతిలో రక్త వరదొచ్చి ఉండాలి నాకైతే. నిన్న పొంగిన రక్తానికి అమరావతిలో రక్తంలో వరదొచ్చి కృష్ణానది ఎర్రగా మారిపోయి ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్ళి బంగాళాఖాతం కూడా ఎర్రగా మారిపోయి ఉండాలి. నిన్న అంత రక్తం పొంగిపోయింది అసెంబ్లీలో. అంటే శ్రీనివాస్ గొల్లపల్లి గారు యాక్చువల్గా ఎవరైనా రక్తం మరుగుతుంది అంటారు, చంద్రబాబు నాయుడు గారు పొంగిపోతుంది అన్నారు. దానికి ఒక ఆయన చెప్పింది అక్షరాల వాస్తవం, అది అక్షరాల వాస్తవం. అది ఎందుకో చెప్తాను చూడండి. ఆయన రక్తం ఎందుకు పొంగిపోతుందంటే, ఇన్ని కోట్ల మంది, సుమారు 5 కోట్ల ఆంధ్రులు నేను ఎర్రోళ్ళం చేసి ఆడిస్తున్నాను అని ఆయన రక్తం పొంగిపోతుంది. నేను ఆడిస్తున్నాను, నా మీడియాలను పెట్టుకుని నాకు బానిసల్లాగా ఉండే కొంతమంది మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పెట్టుకుని తెలుగు ప్రజలు నేను ఎర్రోళ్ళం చేసి ఆడిస్తున్నాను, గొర్రెలు చేసి ఆడిస్తున్నాను అని ఆనందంలో ఆయన రక్తం పొంగిపోయింది నిన్న. అలా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన మానసిక స్థాయి కాదు, ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే, నేను 15 ఏళ్ళు హోదా అంటే జనం మొత్తం 15 ఏళ్ళు హోదా అనాలి, హోదా వేస్ట్ అంటే జనమంతా వేస్ట్ అనాలి, హోదా వల్ల పరిశ్రమలు రావంటే జనం రావనాలి, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ అంటే ప్రజలు బెస్ట్ అనాలి, మళ్ళీ ప్యాకేజీ వేస్ట్ అంటే ప్రజలు వేస్ట్ అనాలి, మళ్ళీ హోదా బెస్ట్ అంటే హోదా బెస్ట్ అనాలి. అలా ప్రజల్ని నేను నమ్మించగలుగుతున్నాను విజయవంతంగా. నాకు కింద బానిసల్లా పనిచేసిన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు నాకు ఉన్నారు. వాళ్ళు మీడియాలో, నా డప్పు కొట్టే మీడియాలు ఉన్నాయి, వీళ్ళని అడ్డం పెట్టుకుని నేను దిగ్విజయంగా 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసి ఈ రోజు నాడు అసెంబ్లీకి వచ్చి నేను కాల రెగ్యులేషన్ మరి స్పీచ్ ఇస్తున్నాను అన్న ఆనందంలో ఆయన రక్తం పొంగిపోయింది నిన్న. అలా మనం అర్థం చేసుకోవాలి. ఎంతైనా గ్రేట్ ఆ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చాలా గ్రేట్. ఎందుకంటే ఒక పరస్పర విరుద్ధమైన వాళ్ళు స్టాండులు తీసుకుని కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు, వాళ్ళు ప్రజలు నమ్మించగలరు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలరు. సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా తుడిచేసుకుని ఇడిచేసుకుని ప్రజల్లోకి వెళ్ళగలరు వాళ్ళు. హోదా అంటే జైలు కన్నా వ్యక్తులే ఈ రోజునాడు హోదా కోసం రోడ్డు మీదకి వచ్చి ఈ రోజునాడు బంధులు అంటున్నారు, ధర్మపోరాట దీక్షలు అంటున్నారు. వెళ్ళగలరు వాళ్ళు. సిగ్గు లేదు, సిగ్గు ఎగ్గు లేదు, నాకు తెలియదు కార్యకర్తలకు లేదు, నాయకులకు లేదు. వాళ్ళకి డప్పు కొట్టి బాగా కొడుతున్న మీడియాలకు కూడా అవి లేవు, మొత్తం విడిచేసినాయి ఈ మీడియాలు కూడా ఈ రోజునాడు. మన మునేంద్ర గారు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి రక్తం పొంగి ఏబులేపావి ఢిల్లీ నగర విధులు ముంచెత్తింది. పాపం మోడీ గారికి ఆ వరద రక్త వరద మోడీ గారిని తాకుంటుంది. పాపం మోడీ గారి పరిస్థితి ఏంటి ఈ రోజునాడు? అసెంబ్లీ దద్దరిల్లింది, పచ్చళ్ళలో గింజేసుకుంటున్నారు. ఎవడి మీద దద్దరిల్లింది, దేనికి దద్దరిల్లింది, అసలు మీరేం చేశారు? అసెంబ్లీలో అక్కడ ఏమన్నా ప్రతిపక్షం లేదు, ఆయన వదిలేసాడు. ఇకపోతే మిగిలింది ఉన్నాయి 3 పార్టీలు అప్పుడు ప్రాతినిధ్యం వహించాయి. అధికార టీడీపీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీలో కూడా 2-3 ఉన్నట్టు, ఒక ఆయన రాజీనామా చేశారు ఆల్రెడీ, ఇంకా 3 ఉన్నట్టున్నారు బీజేపీ పార్టీ నుంచి, అంతే. సో వీళ్ళు అసెంబ్లీని దద్దరిల్లి చేసి అసెంబ్లీలో భూకంపం తెప్పించి ఏం చేశారు? బీజేపీ వాళ్ళని మేపడ్డారు, బీజేపీ వాళ్ళకి కోపం చూపించారు, సీన్ ఆఫ్ యాక్షన్ చూపించారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయగలరు? ప్యాకేజీ అత్యుత్తమమైందని చెప్పేసి మోడీ గారికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు నాడు వాళ్ళని తిడతావు నువ్వు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు? నేను బీజేపీ మద్దతుగా మాట్లాడతలేదు. బీజేపీ సగం అన్యాయం చేస్తే మిగిలిన సగం చంద్రబాబు నాయుడు చేశారు. అక్కడ ఇద్దరు దొంగలే. కాకపోతే నువ్వు దొంగ అని అసెంబ్లీలో తిట్టుకున్నారు. బీజేపీ వాళ్ళకి బలం లేక 3 ఉన్నారు కాబట్టి వాళ్ళు మాటలు పడ్డారు, మాటలు కాశారు. చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయారు. ఇక వెనకాల ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అయితే ఇక వివాసం మొత్తం చూపించేశారు. అల్పుల మీద వివాసం చూపించారు. పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్లో ఎగిరితే మక్కిలెరగతాన్ని బొక్కలో పెడతారు, తీసుకెళ్ళిపోయి మక్కిలెరగతంటారు పార్లమెంట్లో ఇలా ఎగిరితే. అర్థమైంది కదా? మీ అసెంబ్లీలో మీరు చేశారు, పార్లమెంట్లో వాళ్ళు చేస్తారు, సరిపోతుంది రేపొద్దున మీకు. ఆవేశం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆవేశం? మండలి వెంకట గారు భయం వేస్తుంది భయ్యా. అసలు నాకైతే నిన్న బాగా భయం వేసిపోయిందండి. ఈరోజు నేను జాబ్ కూడా పని కూడా చేసుకోలేకపోయా, ఉనికిపోతా కూర్చున్నాను. అసలు ఏంది రక్తం ఏవిలే పారిపోయిందంట, ఢిల్లీ దాకా వెళ్ళిపోయిందంట, ఏం జరిగిపోతుంది రాష్ట్రంలో? అసలు మోడీ పాపం బతుకుంటాడా, కేంద్ర ప్రభుత్వం ఏమైపోద్ది అని ఒక రకమైన షివరింగ్ వచ్చేసింది నాకైతే.
చంద్రం పూనితే నీకు కూడా 2 నాలుకలు వస్తాయి. పూనితే వస్తాయి బ్రదర్, 2 కాదు 4 నాలుకలు వస్తాయి. మహానుభావుడు గనుడు. పొద్దున్న చెప్పిన మాట మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం చెప్పింది రాత్రి ఉండదు, రాత్రి చెప్పింది పొద్దున్న ఉండదు. చాలా గనుడు. ఏం మాట్లాడతాం తమ్ముడు, నా చుట్టూ వలనే ఉండాలి. ఉండాలి. ఆయనేమో అన్నీ చేసి వస్తారు, స్కాములు చేసేస్తారు, దేశాన్ని నాశనం, మన రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు. ఈయన మన వలయంగా ఉండాలి. మన సింహాచలం గారు చెప్తున్నట్టుగా నిన్న బాబు గారు చాలా పెర్ఫార్మెన్సెస్ అలరించారన్న. సూపర్ పెర్ఫార్మెన్స్ తమ్ముడు నిన్న చేసింది, అసలు అద్భుతం. అసలు నాకు అప్పచిత్తుడు వెర్షన్ 2 నేను చూపించాను. నాకైతే పొంగిపోవాలని నల్ల చొక్క వేసుకోవాలి. బూత్ కిట్టు, డ్రామోజీ, సాంబడు, రవిప్రకాష్, ఇంకా లఫూట్ కిట్టు ఒకడు ఉన్నాడు, మర్చిపోయారు మీరు. లఫూట్ కిట్టు యాడ్ చేసేయండి. బూత్ కిట్టు, లఫూట్ కిట్టు, తుప్పుకు నైను, మల్లెపూల ఆంటీ, ఫేక్ ఆంటీ, చాలామంది ఉన్నారు. వీళ్ళు డోలు సన్నాయి వాదేవాళ్ళు మీడియాలో కూర్చుని. ఒక ఆయన వస్తాడు, ఏదో సాని దేవుడు, ఆయన చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు. ఆయనకి మేధావిగా ప్రకటించేసుకున్నాడు, మహానుభావుడు. ఇది ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం అధ్యక్షుడంట. ఆయనకి మేధావుల సంఘం అధ్యక్షుడంట. ముసలోడు పోతాడేమనుకున్నాం అన్న, దేవుడి దయ. పాపులు పోరండి, వాళ్ళు జీవితకాలం బతుకుతారు. పాపి చిరాయి అనమాట. అవి పోవో, అట్టా బతుకుతాయి పాపులు, బతుకుతాయి. మా పాపులకి రాదు. మంచోళ్ళని దేవుడు త్వరగా పట్టుకెళ్ళిపోతాడు. మంచోళ్ళని దేవుణ్ణి ముంచిన వాళ్ళని, మళ్ళీ బతికారంటే అంత మంచోళ్ళని కాదు, చివరి వరకు దేవుణ్ణి ముంచిన వాళ్ళని పట్టుకెళ్ళిపోతాడు, మంచోళ్ళని పట్టుకెళ్ళిపోతాడు. ఈ పాపులు మాత్రం చివరిదాకా ఉంటారు వీళ్ళు. బాబు అంటే ముసలోడు కాబట్టి ఆయనకి పొంగిపోయింది. నువ్వు కుర్రోడు కదన్నా అంటే ముసలోడికి అంత పొంగితే మనకి ఇంకెంత పొంగాలి రామకృష్ణ గారు? అసలు మనకి పొంగితే, ఇక్కడ నాకు పొంగిందంటే ఇక్కడ మొత్తం వరదొచ్చేసి సముద్రాలు మొత్తం రక్త ఎరిపెక్కిపోయి బంగాళాఖాతంలో తేలి అది ఢిల్లీ దాకా కొట్టుకెళ్ళాలన్నమాట. అంత పొంగాలి మనకి ఇక్కడ కుర్రోళ్ళకి. కత్తి తీయడానికి రమణ గారు సరేనండి, ప్రశ్నలు అడగండి. చాలా రోజులైంది జన సైనికులతో ఇంటరాక్ట్ అయ్యి. జన సైనికులతో నేను అడిగే ఏమన్నా ప్రశ్నలు అడిగితే కింద ప్రశ్నలు వేయండి సార్, మనం మాట్లాడుకుందాము. అలాగే ఎవరైనా లైవ్లోకి వస్తామని చెప్పండి, మాట్లాడదాం. అయితే లైవ్లోకి వచ్చేవాళ్ళు ఏంటంటే, మీరు మాట్లాడాలనుకుంటే ఒకటి కండిషన్ ఏంటంటే, నా సంగతి మీకు తెలుసు కదా, ఐ ఆల్వేస్ వర్క్ ఆన్ ది సబ్జెక్ట్. మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది అది మాట్లాడే లెక్కైతే లైవ్లోకి రండి. అంటే గెలుపు ఓటములు కాదు, గెలుస్తుందా ఓడిపోతుందా ఆ విశ్లేషణ కాదు, ప్రస్తుతానికి మన బలం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అది మాట్లాడితే లైవ్లోకి రండి సార్. అది మిగతా మాటలైతే వద్దు మనకి. అలీ గారు చెప్తున్నట్టుగా, షేక్ అలీ గారు ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్ న్యాయం చేకూరిన టీడీపీ సన్మానాలు కూడా చేశారు. వెంకయ్యనాయుడు గారు సన్మానాలండి. వెంకయ్యనాయుడు గారికి ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద బహిరంగ ఒక సభలాగా పెట్టి కొన్ని వందల వాహనాలతో ఆయన రోడ్ షో చేయించుకుంటూ తీసుకొచ్చి ఆయన సన్మానం చేసి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రోజునాడు వెంకయ్యనాయుడు గారికి. పాప మాకు కనిపిస్తాల ఈ మధ్యన మా మనిషి కూడా వీపీ అయిపోయారు కదా, వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు కదా, అయిపోయిన కానీ ఆయన కనిపించలేదు. ఇంకా ఆయన పక్కన పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళ మనిషేగా, ఆయన పక్కన పెట్టేశారు. రవిమత్స గారు చలసాని కాదు కులసాని, దొంగ నాటకాలు. ఆయన తెలుగుదేశం కోసం పనిచేస్తాడు రవి గారు, ఇంక దేనికోసం పనిచేయడు.
ఎవరో చెప్తున్నారు సినిమాకి తక్కువ ఇంటర్వెల్కి ఎక్కువ. కరెక్టే బ్రదరు. వైసీపీ పార్టీ ఐటమ్ సాంగ్, వైసీపీ పార్టీ ఐటమ్ సాంగ్ పార్టీ అది. మాది కనీసం మా దానిలో కొద్దో గొప్ప సినిమా ఉంది, అక్కడ ఐటమ్ సాంగ్ తప్పేముండదు. అర్థమైందా బ్రదర్? మీ అభిమానాలు, మీ పార్టీ అభిమానాలు ఇంకో చాట పెట్టుకోండి, నాతో కూడి కాదు. అర్థమవుతుంది కదా లైవ్లోకి వచ్చినప్పుడు. ఇక టీడీపీ పార్టీ అంటారా? టీడీపీ పార్టీ అది బ్రహ్మానందం కామెడీ పార్టీ. అతిపెద్ద కమిడియను లోకేష్ బాబు, సెకండ్ కమిడియను చంద్రబాబు నాయుడు గారు, మూడో కమిడియను బాలకృష్ణ గారు. ఎంతమంది కమిడియన్లు పెట్టుకున్నారు కదా మీరు. మీది సినిమాలో వచ్చే కామెడీ బిట్టు, మీది సినిమా కూడా కాదు, అది ఐటమ్ సాంగ్ వైసీపీ పార్టీ. కనీసం మాది ఇంటర్వెల్ ఎక్కువ ఉన్న మాది పూర్తి సినిమా ఉంటుంది మాది. బ్రదర్ ఒక్కడొద్దు, మీ పేజీలోకి వెళ్ళి చూసుకోండి. వైసీపీ టీడీ వాళ్ళు చెప్తున్నాను, మీ పేజీల్లోకి వెళ్ళి మీరు కొట్టుకోండి. అర్థమవుతుంది కదా? మా జనసేన పేజీల్లోకి వచ్చి, మా జనసేన లైవ్లోకి వచ్చి టూ మచ్గా చేయమాకండి. రామ్ గారు, తాడేపల్లి నియోజకవర్గంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది బ్రదర్. రామ్ గారు, మనకి చాలా నియోజకవర్గాల్లో ఇంకా మనకి వస్తాయండి, మా కమిటీలు వచ్చేస్తున్నాయి. అతి త్వరలో మనకి పూర్తి స్థాయిలో మనకి అందరూ పనిచేస్తారు, అన్ని కమిటీలు పనిచేస్తాయండి. కొంచెం ఓపిక పట్టండి. కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఎప్పుడేం చేయాలో. సరేనండి, మనం ఇంకో లైవ్ పెట్టినాం వెంటనే ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఇంకో లైవ్ పెట్టుకుందాము. ఈ లైవ్ ఇక్కడ కట్ చేస్తాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది, టీడీపీ సంబంధించింది కదా. ఐదు కోట్ల ఖర్చు పక్కన పెడితే స్కూల్ పిల్లలు ఎండలో నిల్చోబెట్టారు కదా పబ్లిసిటీ, మొత్తం పబ్లిసిటీ. సరే ఈ లైవ్ కట్ చేస్తున్నానండి, ఇంకో లైవ్లో మాట్లాడుకుందాం మనం కులంకుశగా మొత్తం అంతా పార్టీ గురించి, అన్నిటి గురించి. ఈ లైవ్కి వచ్చిన వారికి ధన్యవాదాలండి. ఇకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.